ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ కానున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని బస్సులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహిస్తూ పిల్లల భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి స్కూల్ బస్సులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇటు స్కూల్ బస్సుల మీద ఇప్పటికే ఇటు రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే రెన్యువల్ చేసుకున్నటువంటి వారు కూడా చేసుకోవాలని కూడా ఇప్పటికే ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు ఎన్ని స్కూల్ బస్సులు రెన్యువల్ చేసుకున్నారు, ఏంటి ఈ డ్రైవ్ ఎలా కొనసాగబోతుంది ఏంటిది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు. సో జేటీసీ రమేష్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇటు 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభం కానున్నాయి, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం అంటే హైదరాబాద్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్ 3 జిల్లాలు కలిపితే సుమారు 13,350 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ వెహికల్స్ ఉన్నాయి. అంటే స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ. సో ఇప్పటివరకు హైదరాబాద్లో 980, తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 4,900 అండ్ మేడ్చల్లో 5,000 వరకు ఫిట్నెస్లు అవుతున్నాయి. ఇవన్నీ స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఫిట్నెస్ చేసుకునే రోడ్ ఎక్కాలి. ఒకవేళ రోడ్ ఎక్కితే వితౌట్ ఫిట్నెస్ మేము స్పెషల్ డ్రైవ్ 12th నుంచి ఎల్లుండి చేస్తాము. సో వీటిపైన తర్వాత స్కూల్ వ్యాన్స్ పైన కూడా అంటే ఓవర్లోడ్స్ తీసుకెళ్తున్నారని మన కంప్లైంట్స్ ఉన్నాయి. వ్యాన్స్లో కూడా ఎక్కువ స్కూల్ ఆటోస్లో రెక్లెస్గా తీసుకెళ్తారని వాటి మీద కంబైన్డ్గా స్పెషల్ డ్రైవ్ విజిలెన్స్ టీమ్ కూడా తర్వాత మా రెగ్యులర్ టీమ్స్ కూడా చేస్తారు. సో ఎవరైతే ఇన్ కేస్ ఫిట్నెస్ లేకుండా తిరిగితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము. తర్వాత వాళ్ళకి ఫైన్ కూడా హెఫ్టీగా పడుతుంది. అంటే ముఖ్యంగా ఈ ఫిట్నెస్ లేని బస్సులు అనేది రోడ్డు మీదకి రావడం, ప్రతి ఏడాది కూడా మీరు వాళ్ళ మీద కొరడా చూపించడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఈసారి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే కనుక, ఎలాంటి ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీద సరైన పత్రాలు లేకుండా వస్తే వారి మీద ఎలాంటి చర్యలు ఉండబోతాయి? అదే ఇప్పుడు సుమారు పోయిన సంవత్సరం 430 బస్సులు సీజ్ చేసాం. అంటే జూన్ జూలై 2 monthsలో ఆగస్ట్ వరకు అనుకోండి. ఈ సంవత్సరం కూడా అట్లాగే డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో 229 వరకు మేము బస్సెస్ సీజ్ చేసాం, అంటే ఫిట్నెస్ లేకుండా 3 బస్సెస్. సో ఈసారి కూడా ఆ డ్రైవ్ కంటిన్యూ చేస్తాము. ఫిట్నెస్ లేకుండా రోడ్ మీదకి వస్తే మాత్రం సీజ్ చేస్తాం. సో ఇప్పటివరకు ఎంతమంది రెన్యువల్ చేసుకున్నారు సార్? అదే సుమారు ఇప్పుడు అదే ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్లో 980 వెహికల్స్, రంగారెడ్డి మెట్లో సుమారు 5,000 వాహనాలు అంటే అవుట్ ఆఫ్ 6,000 ఆర్డ్ ఉన్నాయి. మొత్తం 13,351 వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాయి. పిల్లల భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇటు స్కూల్ యాజమాన్యాలకు, విద్యా సంస్థలకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా యాజమాన్యాలతో కూడా మీటింగ్స్ పెట్టాము. యాజమాన్యాలకు అవేర్నెస్ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకు తెలుసు, ఎందుకంటే 15th May అయిపోగానే మనకు ఎఫ్సీ అయిపోతుందని. స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ చేసే ముందు ఫిట్నెస్ తీసుకునే రావాలి. ఇన్ కేస్ పొరపాటున వస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. ముఖ్యంగా డ్రైవర్ మాత్రం 60 years కంటే ఏజ్ పెంచకూడదు. వాళ్ళకి మెడికల్ కండిషన్ కూడా యాజమాన్యాలు చూసుకోవాలి. వాళ్ళు ఐస్ కానీ లేకపోతే హెల్త్ కండిషన్ ఫిట్గా ఉంటేనే వాళ్ళు తీసుకోవాలి ఉద్యోగంలోకి. పిల్లలు కాబట్టి చిన్నపిల్లలకైతే అటెండెంట్ కంపల్సరీ ఉండాలి వెహికల్స్లో. ఎక్కేప్పుడు దిగేప్పుడు, మెయిన్గా దిగేప్పుడు ఎక్కేప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కి చిన్నపిల్లలు అయితే దిగి వాళ్ళ పేరెంట్స్ కలవడానికి వెళ్ళేప్పుడే ఇంతమంది యాక్సిడెంట్స్ జరిగాయి. ఇన్ కేసు ఎక్కడైనా సరిగా కేర్ తీసుకోకపోతే ఈ అటెండెంట్ కంపల్సరీగా ఉండి వాళ్ళను ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలని మా యొక్క విజ్ఞప్తి. ముఖ్యంగా ఏదైతే పరిధికి మించి పిల్లల్ని అందులోనే అంటే ఒక 5-10 మంది పడేదాన్ని బట్టి విపరీతంగా అందులో పరిధికి మించి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాటి కూడా ఆటోలు మీరు అనేది ఆటోలు కూడా మేము ఈ స్పెషల్ డ్రైవ్తో పాటు బస్సులతో పాటు ఆటోలు కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మీరు అన్నట్టుగా ఆటోలు ఫిట్నెస్ లేకపోయినా కానీ, డాక్యుమెంట్స్ సరి లేకపోయినా, ఓవర్లోడింగ్ మామూలుగా పిచ్చని పిల్లలు అయితే 6 కంటే ఎక్కువ తీసుకోకూడదు. మీరు అన్నట్లు ఆ స్కూల్ బ్యాగులు అటు ఇటు ఎక్కువ వేలాడదీస్తూ పిల్లలు కూడా బాగా ఎక్కువ మందిని కూర్చోబెడితే గ్యారంటీగా వెహికల్ సీజ్ చేస్తాం. మొత్తానికి అయితే ఆ పరిధికి మించి ఏదైతే తప్పకుండా విద్యార్థులను తీసుకువెళ్ళినా కూడా దాంతోపాటు సరైనటువంటి పత్రాలు, డాక్యుమెంట్స్ లేకుండా ఆ రోడ్డు మీద వెహికల్స్ వచ్చినా, ఫిట్నెస్ లేని వెహికల్స్ మీద మాత్రం ఏదైతే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్ చేయబడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 ప్రాంతాల్లో, వివిధ చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అయితే కొనసాగుతుందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.